హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రిపుల్ హెచ్ కిచెన్. నేను మీ షెఫారి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పేరు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న డ్రాగన్ ఫ్రూట్స్ తో జెల్లీ కేక్ చేద్దామండి. ఈరోజు చాలా చాలా బాగుంటుంది. జెల్లీ కూడా చాలా హెల్త్ కి మంచిది. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చేస్తే పర్ఫెక్ట్ గా మరి మీరు జెల్లీ కేక్ అనేది చేసేయచ్చు. అంత సింపుల్ గా ఉంటుంది ఈ రెసిపీ. మొదటిసారి మన వీడియోస్ చూస్తున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడు రొటీన్‌గా కాకుండా ఇంట్లో వాళ్ళకి అప్పుడప్పుడు ఇటువంటి రెసిపీస్ కూడా చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో 300 ml వాటర్ వేసుకోండి. 300 ml వాటర్ వేసుకున్న తర్వాత 13 గ్రాముల జెలటిన్ పౌడర్ వేసుకోండి. జెలటిన్ పౌడర్ ఏ సూపర్ మార్కెట్ లో అయినా ఆన్లైన్ షాపింగ్ లో కూడా చాలా చాలా ఈజీగా దొరుకుతుందండి. జెలటిన్ పౌడర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని 100 గ్రాముల పంచదార కూడా యాడ్ చేసుకుని పంచదార కరిగే వరకు కూడా ఈ విధంగా బాయిల్ చేసుకోండి. ఈ విధంగా బాయిల్ చేసుకున్నప్పుడు పైకి వైట్ నొరగలాగా తేలుతుంది కాబట్టి ఆ నొరగను తీసేసుకోండి. ఈ విధంగా 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేసుకోండి. లైట్ గా వేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేసుకుని గోరువెచ్చగా అయ్యే వరకు కూడా చల్లార్చుకోండి. ఈ లోపు మనం డ్రాగన్ ఫ్రూట్స్ కట్ చేసుకుందామండి. ఈ రెసిపీకి 2 రకాల డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకున్నానండి. ఒకటేమో వైట్ కలరు, రెండోది వచ్చి రెడ్ కలరు. మీరు వీలుంటే కనుక 2 కలర్స్ వేసుకోండి, లేదంటే ఒకటే కలర్ వేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే కలర్ కాకుండా టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుందండి. టేస్ట్ కూడా రెడ్ కలర్ వచ్చి వేరే టేస్ట్ ఉంటుంది, వైట్ వచ్చి కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి వేరే వేరేగా టేస్ట్ ఉంటాయి. ఈ 2 కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ 2 కూడా నేను హాఫ్ యూస్ చేస్తానండి. మీరు వీలైతే కనుక వేరే ఫ్రూట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా బాగా వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్స్ ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోండి. మొదటిసారి మన వీడియో చూస్తున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. మీకు వీలైతే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్లోకి మన వీడియోస్ షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. డ్రాగన్ ఫ్రూట్స్ ఈ విధంగా క్యూబ్స్ లా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని 2 కూడా సెపరేట్గా వేరు బౌల్లో పక్కన పెట్టుకోండి. తర్వాత మనం జెల్లీ కేక్ ఏ బౌల్లో చేయాలనుకుంటున్నామో ఆ బౌల్స్ ఈ విధంగా తీసుకుని లైన్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ముందుగా చేసుకున్న జెల్లీ వాటర్ ఉంది కదండి, ఆ జెల్లీ వాటర్ని మొత్తం అంతా వేయకుండా లైట్గా వేసుకోండి. ఒక్కొక్క దాంట్లో ఈ విధంగా చూపించే విధంగా వేసుకున్న తర్వాత ఈ విధంగా జెల్లీ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ ఒక లేయర్ లాగా ఈ విధంగా అమర్చుకోండి. డ్రాగన్ ఫ్రూట్స్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన జెల్లీ వాటర్ కూడా ఈ విధంగా యాడ్ చేసుకోండి. మొత్తం అన్నిటిలో కూడా ఈ విధంగా కొంచెంగా పైన యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పెట్టండి. ఈ 15 నిమిషాల లోపు ఇంకొక లేయర్ కోసం గిన్నె పెట్టుకుని గిన్నెలో ఒక 300 ml కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోండి. 13 గ్రాములు జెలటిన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. బాగా కలుపుకొని తర్వాత 100 గ్రాములు పంచదార కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా పంచదార కరిగే వరకు ఒక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. తర్వాత చిన్న బౌల్ తీసుకుని బౌల్లో జొన్నపిండి ఒక 1/2 టీ స్పూన్ తీసుకుని లైట్గా వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఈ లోపు కోకోనట్ మిల్క్ 2 నిమిషాలు బాయిల్ అయి ఉంది కాబట్టి దాంట్లో యాడ్ చేసుకుని కోకోనట్ మిల్క్ అండ్ జొన్నపిండి బాగా కలిసేటట్టు ఈ విధంగా బాయిల్ చేసుకోండి. బాయిల్ అయిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్టవ్ ఆపేసుకుని రూమ్ టెంపరేచర్ అంటే గోరువెచ్చగొచ్చే వరకు కూడా చల్లార్చుకోండి. గోరువెచ్చగొచ్చే లోపు 15 నిమిషాలు అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మనం ముందు లేయర్ ఉంది కదండి, ఆ లేయర్ ఈ విధంగా గట్టిపడుతుంది. దానిపైన ఈ చల్లారిన కోకోనట్ మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. చల్లారిన తర్వాత కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోండి. వెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేయకండి, ఎందుకంటే కిందది కూడా మెల్ట్ అయిపోతుంది. తర్వాత మిగిలిన డ్రాగన్ ఫ్రూట్స్ ముక్కలు ఉంటే కనుక ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అన్నిటిలో కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఈ చిన్న వీటిలో కూడా యాడ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు బాగా చిల్ అవనివ్వండి. బాగా చల్లగా అవుతే కనుక చాలా చాలా బాగా వస్తుందండి. ఒక 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో అలా వదిలేసిన తర్వాత బయటికి తీసి చూస్తే కనుక ఇలా వస్తుందండి. నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన దాన్ని మనం సైడ్లు ఈ విధంగా స్లోగా రిలీజ్ చేసుకోవాలి. ముందుగా సైడ్లు ఈ విధంగా రిలీజ్ చేసుకోవడం ఏంటంటే మనం ప్లేట్లోకి తిప్పుకునే వెంటనే చాలా ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. లేదంటే ముక్కలు అయిపోతుంది.
ముందు సైడ్లు ఈ విధంగా రిలీజ్ చేసుకోండి. చిన్న ఇట్లు వేసుకున్నా పెద్ద ఇట్లు వేసుకున్నా కానీ ఫస్ట్ అయితే సైడ్లు రిలీజ్ చేయండి. ఎందుకంటే సైడ్లో అంటుకుంటుంది కాబట్టి లైట్గా ఈ విధంగా రిలీజ్ చేసుకొని తీసుకుంటే చాలా చాలా బాగా వస్తాయండి. చూడడానికి ఏంటి, తినడానికి ఏంటి చాలా చాలా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ ద్వారా తెలియచేయండి. ఆ వీడియోస్ ఫుల్గా చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ జెల్లీ కేక్ తప్పకుండా మీరు ట్రై చేయండి. జెల్లీ అండ్ ఫ్రూట్స్ కూడా చాలా చాలా మంచిది. తినడానికి ఎంత బాగుంటుందో చేయడానికి అంత సింపుల్గా ఉంటుందండి. చాలా చాలా సింపుల్ రెసిపీ అని చెప్పాలి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా చాలా బాగుంటాయండి. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా ఉందని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. బాయ్ బాయ్.